ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 కేటగిరీలుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్ 1లో ఎస్సీలో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలు 1%, గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలు 9%, గ్రూప్ 3లో మాల ఉపకులాలు 5%గా చేర్చినట్లు తెలుస్తోంది. గ్రూప్ 4లో ఇతర ఉపకులాలు చేర్చారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2 గంటలుగా తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సంబంధించి 2 నివేదికల పైన ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ఒకటి బీసీ కులగణకు సంబంధించి రిజర్వేషన్ పెంపు అంశం పైన ఉపసంఘం ఇచ్చే నివేదిక పైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పైన చర్చ జరగగా దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికకు రూపుదిద్దుతూ దానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం ఎస్సీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 15% రిజర్వేషన్లలో మొత్తం 3 వర్గాలుగా విభజించడం జరిగింది. అంటే ఏబిసి 3 వర్గాలుగా ఈ ఎస్సీ రిజర్వేషన్లు విభజించి అందులో ఒకటి ఎస్సీలకు సంబంధించి సంచార జాతులు, వెనుకబడిన జాతులకు సంబంధించి 1% రిజర్వేషన్ గా వారి జనాభా ప్రకారం నిర్ణయించారు. రెండవది వచ్చి మాదిగ ఉపకులాలకు సంబంధించి కూడా వర్గీకరించి వారికి 9% రిజర్వేషన్లుగా కేటాయించడం జరిగింది. ఇక మాల ఉపకులాలకు సంబంధించి 5% రిజర్వేషన్లకు కేటాయించారు. మొత్తం ఓవరాల్ గా ఈ 15% రిజర్వేషన్లను 3 వర్గాలకు కూడా విభజిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఈ యొక్క కేబినెట్ నిర్ణయాన్ని సభలో ప్రవేశపెట్టి దీనికి సంబంధించి తీర్మానం చేయబోతున్నారు. ఇక ఉద్యోగాల ఓకే రాకేష్, థ్యాంక్ యూ.